సభ్యుల అభ్యర్థన మేరకు వాయిదా వేయటమైంది. 95వ ప్రశ్న గౌరవ రహదారుల భవనాల శాఖ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏ ప్రశ్నకు సమాధానం? అవునండి. ఎచ్చర్ల నియోజకవర్గంలో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ పనుల అభివృద్ధి ప్రతిపాదనలకు సంబంధించి సవరించిన పరిపాలనా మంజూరు ప్రభుత్వం యొక్క క్రియాశీలక పరిశీలనలో ఉంది. బి ప్రశ్నకు సమాధానం సవరించిన పరిపాలక మంజూరు ఇంకా ఇవ్వాల్సి ఉన్నదని ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. నమస్కారం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి 6 ఫిషింగ్ హార్బర్లో, మన రాష్ట్రానికి ఇచ్చినటువంటి 6 ఫిషింగ్ హార్బర్లో 3 ఫిషింగ్ హార్బర్స్ని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. ఇంకా 3 ఫిషింగ్ హార్బర్స్ పెండింగ్లో ఉంది. అందులో ఒకటి బుడగట్లపాలెం ఉంటుంది అధ్యక్ష. 2021లో పరిపాలనా అనుమతులు వచ్చి టెండరింగ్ అయి వర్క్ ప్రారంభించమని ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో 2023లో తూతూ మంత్రంగా ఫౌండేషన్ స్టోన్ వేసి ఎన్నికల ముందు వర్క్ ప్రారంభించామని చెప్పారు అధ్యక్ష గత జగన్ ప్రభుత్వం మంత్రులు. కానీ తర్వాత పనులు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు కూడా దాని మీద మనం ప్రభుత్వం వచ్చినా కూడా నేను పలుమార్లు మన గౌరవ మంత్రివర్యులకి విన్నవించుకున్నాను. అదే సమయంలో మన రాష్ట్రపతి మన గవర్నర్ గారి స్పీచ్లో సందర్భంగా కూడా నేను అడిగినప్పుడు గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు కూడా దానికి సమాధానం ఇస్తూ త్వరలోనే టెండరింగ్ అవుతుంది, అది అన్ని అనుమతులు వచ్చాయి, టెండరింగ్ అవుతుందని చెప్పారు అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు అదే ప్రశ్న నేను ఈరోజు అడిగినప్పుడు మళ్ళీ గౌరవ మంత్రివర్యులు ఇంకా పరిపాలన అనుమతులు రావాలని చెప్పి అంటున్నారు. అసలు నిజంగా మన ప్రభుత్వం దీని మీద నిజంగా మనం బుడగట్లపాలెం విషయంలో చిత్తశుద్ధితో ఉన్నామా? అక్కడ మత్స్యకారులకి మనం న్యాయం చేయాలనుకుంటున్నామా? ఎందుకంటే ఒక ఎచ్చెర్ల నియోజకవర్గంలోనే 25,000 మత్స్యకారులు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళందరికీ కూడా ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి బతుకు తెరువు కోసం దూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. అక్కడ ఫిషింగ్ హార్బర్ ఉంటే సుమారు ఒక 5,000 మంది మత్స్యకారులకి డైరెక్ట్గా, ఇంకో 10,000 మందికి ఇండైరెక్ట్గా కూడా, మత్స్యకారులే కాదు మిగతా వాణిజ్య వ్యాపారాలు చేసుకునే వారికి కూడా మంచి ఉపాధి వ్యాపార అవకాశాలు లభిస్తాయి అధ్యక్ష. అక్కడ అభివృద్ధి చెందడానికి కూడా పూర్తి అనువైన వాతావరణం కలిగినటువంటి ప్రాంతం కనుక బుడగట్లపాలెంలో మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ద్వారా గౌరవ మంత్రివర్యుల్ని, బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ని త్వరలో దానికి పనులు ప్రారంభించి దాన్ని పూర్తి చేయాలని చెప్పి నేను మీ ద్వారా గౌరవ మంత్రివర్యులు కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష మా ఎచ్చెర్ల పక్క నియోజకవర్గమే మాది అధ్యక్ష, నెల్లిమర్ల నియోజకవర్గం. మాకు కూడా 25 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. సుమారు 25,000 మంది మత్స్యకారులు ఉన్నారు. అందరూ కూడా వలసలు వెళ్ళిపోవడం. మొన్నటి కూడా రీసెంట్గా బంగ్లాదేశ్లో ఒక బోటు చిక్కడిపోయినప్పుడు 9 కుటుంబాలు అల్లాడిపోయాయి అధ్యక్ష. 9 మంది అక్కడ చిక్కడిపోయి మన ప్రభుత్వ చొరవతో వాళ్ళు తొందరగానే రిలీజ్ అయ్యారు. ఒరిస్సా బోర్డర్లో కొన్ని చిక్కడిపోతున్నాయి. గుజరాత్, పాకిస్తాను ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మాకు ఫిషింగ్ హార్బర్ కావాలని చాలా రోజుల నుంచి అడగడం జరుగుతున్నది అధ్యక్ష. సేమ్ వైసీపీ ప్రభుత్వం జెట్టి ఇస్తామని ఎలక్షన్ ప్రామిస్ చేశారు. తర్వాత ఫ్లోటింగ్ జెట్టి అన్నారు. తర్వాత ల్యాండింగ్ సెంటర్కి కుదించి 25 కోట్లతో కడతామని చెప్పారు. టెండర్ అవ్వలేదు. ఒకటే టెండర్ వచ్చిందన్నారు. ఒక తట్టెడు మట్టేనే ఎత్తలేదు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చింతపల్లి ప్రాంతంలో ఈ జెట్టి ప్రపోజ్ చేయడం జరిగింది కాబట్టి ఒక సైంటిఫిక్ బృందం వచ్చి అక్కడ పర్యవేక్షణ చేయడం కూడా జరిగింది. దాని రిపోర్టు ప్రభుత్వానికి అందిందా? అందినట్లయితే తదుపరి కార్యాచరణ ఏంటి? ఎప్పటిలోగా మాకు జెట్టి శాంక్షన్ జరుగుతుంది? మా మత్స్యకారుల జీవితాల్లో మళ్ళీ ఆనందం నిండుతుందని మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ మంత్రి గారు. శాసనసభ్యులు అడిగినట్లు ఏదైతే బుడగట్లపాలెం ఇది యొక్క వారు అడిగినటువంటిది గవర్నమెంట్ ఈవో నోట్ 2569/644 ద్వారా 27/9/24 ఫేజ్ 1 కార్యక్రమంలో ఏవైతే ఆ యొక్క ఏజెన్సీ వారు పని చేయలేదు అధ్యక్ష. గత ప్రభుత్వంలో తీసుకునేటువంటి పనిని ఏదైతే ఉందో 25% బిలో ఉండేటువంటి కూడా డీమ్డ్ క్యాన్సల్ కింద కూడా ఆ ఏజెన్సీ పని చేయడం లేదనేటువంటి ఉద్దేశంతో దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా సాస్కి కింద 135 కోట్లతో రుణాన్ని అభ్యర్థించగా
ఈ ప్రభుత్వాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ దగ్గర ఉంది. ఫైనాన్స్లో కూడా ఫైళ్ళన్నీ కూడా పంపించాము. ఎస్టిమేషన్లు వాళ్ళన్నింటినీ కూడా 444,75 రూపాయలతో రివైజ్డ్ అంచనాలు వేయడం జరిగింది అధ్యక్ష. త్వరలోనే ఫైనాన్స్ క్లియరెన్స్ వస్తుంది. రాగానే వాటి టెండర్లు కంప్లీట్ చేసి వాటిని కూడా త్వరలోనే పనులు మొదలు చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకు చెప్తున్నాను. గౌరవ సభ్యులు మేడం చెప్పి అడిగినట్టు కూడా అవి కూడా గవర్నమెంట్ పరిశీలనలో ఉన్నాయమ్మా, ప్రభుత్వ పరిశీలనలో. త్వరలోనే ఆ ఇన్ఫర్మేషన్ తోటి తెప్పించుకొని తమరికి కూడా ఇస్తాం. ఎక్కడ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు లేనందువల్ల మన మత్స్య కార్మికులు ఇతర ప్రాంతాలకు వెళ్ళి అరేబియాకి వెళ్ళి పాకిస్తాన్లో ఇరుక్కుపోవటం, అలాగే సింహంలో వెళ్ళటం, అలాగే బంగ్లాదేశ్కి వెళ్ళి చాలా ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతం నుంచి వెళ్లకుండా వారికి అధునాతనమైన పరికరాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది సార్. ఏదైతే ఎక్కడికి వెళ్తున్నారో, ఎంత దూరం వెళ్తున్నారో, ఎంత లోతుకి వెళ్తున్నారో తెలియని పరిస్థితుల్లో ప్రమాదాల బారిన పడిపోతున్నారు. సరైన కమ్యూనికేషన్ ఉండట్లేదు. కమ్యూనికేషన్ పరికరాలు కూడా అందించాల్సిన అవసరం ఉంది. అలాగే ఎక్కువ జట్టీలు కనుక నిర్మాణం చేసి వివిధ ప్రాంతాల్లో సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది కనుక మత్స్య సంపద మనకు ప్రధానమైన వనరుగా ఉంది కనుక దయచేసి దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిందిగా తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్షుడు. వారి సలహాలు ఖచ్చితంగా తీసుకుని అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మాధవి గారు చెప్పినట్లు ఇందాకే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ చింతపల్లి జట్టుకు మాత్రం ఎఫ్ఎల్సి టెండర్లు కూడా పిలవడం అయిపోయిందమ్మా. త్వరలోనే టెండర్లు పిలిచి ఓపెన్ చేసి వాటిని కూడా కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తాం. టెండర్లు కూడా అయిపోయింది. లేదు మా ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అమ్మా, నెంబర్ కావాలని అడుగుతున్నారండి. అది చూస్తాం. ఓకే సార్. గవర్నర్ శ్రీ పి.జి. భరత్ గారు 96వ ప్రశ్న.